ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. 2025 మే మాసంలోకి వచ్చేసాం. కాలము వేగంగా పరిగెడుతోంది, చాలా వేగంగా పరిగెడుతోంది. ఎవరు ఎంత సాధించాము, ఎంత ధర్మంగా మనము ప్రయోజనాన్ని పొందుకున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి అవలోకనం చేసుకోవాలి. సరే, వేదాంత ఉపన్యాసం కన్నా ముందుగా ఒక చిన్న విజ్ఞప్తి. రోజువారీ ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఇవన్నీ కూడా గోచారంతో సమ్మిళితమై ఉంటాయి. ఈ మాసంలో ఈ చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమిగా మారిపోతోంది. ఒక్కొక్కసారి రాహువు శుభకారకుడు అవుతున్నాడు, శుక్రుడు అత్యంత శుభకారకుడు అవుతున్నాడు, అలాగే గురుడి యొక్క ప్రభావం కూడా మారబోతోంది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాల్ని గోచారంలో గ్రహాల యొక్క స్థాన మార్పును బట్టి మనం చెప్పేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. జన్మజాతకంలోని మీకు 100కి 100 పాళ్ళు శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ప్రతి మాసం ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఆ విషయాన్ని ఈ మాసంలో మనము ఒక చిన్న మంచి మాట, వృక్షో రక్షతి రక్షితః. దయచేసి మనందరం కూడా ఈ మాసంలో ఖచ్చితంగా మనము ఇంకుడు గుంతలు ప్రతి ఇంటిలో కూడా, ఈ గృహ సముదాయాలు అంటే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ 10 ఫీట్ల లోతు ఉన్నటువంటి గుంతని, ఇంకుడు గుంతని ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నీటి కటకట నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రైతులు కూడా మీ యొక్క పొలాల దగ్గర ఏదన్నా ఇంకుడు గుంత లేదా బావి లాంటివి తవ్వుకునే ప్రయత్నం చేయండి. బోర్లు వేసి భూమి తల్లి యొక్క గొంతుని కోసే ప్రయత్నం చేయకండి. ఆ భూమి తల్లి శరీరాన్ని గుంతలమయంగా చేస్తున్నాం మనం. కాబట్టి అలా కాకుండా ఒక దగ్గర ఇంకుడు గుంత తవ్వుకుంటే, ఒక బావి తవ్వుకుంటే దానివల్ల మంచి నీటి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. తద్వారా మనకి రాబోయేటువంటి వర్షకాలంలో మంచి వర్షాలే ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించండి. రెండవది, నేను ఏప్రిల్ మాసంలో ఫస్ట్ వీక్లో ఒక వార్త చూశాను. ఈసారి సాధారణ వర్షపాతాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక మెసేజ్, వార్త ఈనాడు పత్రికలో వచ్చింది. ఇక మొన్న దాదాపుగా మనకి 16వ తేదీ, ఏప్రిల్ 16వ తేదీ అనుకుంటా, నేను 15వ తేదీ సంథింగ్ ఆ టైంలో మనకి పేపర్లో ఈసారి ఋతుపవనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అధిక వర్షపాతం పడే అవకాశం ఉంది, మళ్ళీ ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదే ఈనాడు పేపర్లో. కావాలంటే మీకు నేను ప్రూఫ్ ద్వారా చూపిస్తాను, వాటిని విత్ ప్రూఫ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేయగలుగుతాను. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. మరి వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి వివరాలని, మన జ్యోతిష పండితులు చెప్పే వివరాలని అన్నిటిని కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా ఈ జూన్ మాసంలో పడేటువంటి వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి, అధిక వర్షపాతమే ఉంది. ఆ విషయాన్ని పంచాంగ శ్రవణను కూడా మేము చెప్పి ఉన్నాం. ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక రెండవది, వారం వారం నేను షేర్ మార్కెట్ గురించి చెప్తూ ఉంటాను. నాకు షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను షేర్లు కొనను. కానీ షేర్ మార్కెట్ యొక్క వాతావరణాన్ని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని గమనించి, ఏ షేర్స్ లాభాలు పొందుకుంటున్నాయి, అంటే సెన్సెక్స్ ఎన్ని వేల పాయింట్లు ఉంటుంది, అలాగే నిఫ్టీ ఎన్ని వేల పాయింట్ల వరకు చేరుకుంటుంది అన్న విషయాన్ని ఆ రోజులలో 5 రోజులు ఉన్నటువంటి గ్రహ గమనాన్ని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను షేర్స్ ఏం కొనను, నాకు అసలు అవసరం లేదు. మా అమ్మాయి చేస్తూ ఉంటుంది, తను ఫ్యూచర్లో వ్యాపారవేత్తగా ఎదగడానికి తను ఎప్పటి నుంచి చేస్తుంది. అదేమి రోజువారీగా ట్రేడింగ్ చేయదు, గమనిస్తుంది, షేర్ మార్కెట్ గమనిస్తుంటుంది. నేను చేయొద్దని చెప్పాను, జాగ్రత్త పడమని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అనవసరంగా కామెంట్ చేసి అది 25,000 పాయింట్లు వస్తుందో 26,000 పాయింట్లు వస్తుందో, ఆ రోజు గురుబలం బాగా ఉంటే ఒకలాగా, శుక్రుడు బలం ఉంటే ఒకలాగా, ఆ యొక్క నిఫ్టీలో 26,000 పాయింట్ల 29,000 పాయింట్ల చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గత 2 మాసాల క్రితం చెక్ చేస్తాను నేను ఎలా ఉంటుంది అనే షేర్ మార్కెట్ని. ప్రతి ఒక్క విషయం కూడా నేను ఏ చెప్పినా, రీల్స్ వేసినా, ఏది మీకు షార్ట్ వీడియోలు చేసినా, ఇవన్నీ కూడా నేను ఆధారం లేకుండా ఏది చేయను, చెప్పను కూడా. నేను ఆధారంతో చెప్తాను. నేను చెప్పేటువంటి అక్షయ తృతీయ గురించి కానివ్వండి, ఆడవాళ్ళకు వచ్చేటువంటి ఋతుస్రావం కానివ్వండి, ఈ ఋతుస్రావం గురించి ఏదైనా సరే నేను ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయ తప్ప అనవసర పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చెయ్యను. ఈ విషయాన్ని గమనించుకొని తప్పకుండా మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మరొక 1000 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆయన బాగా చెప్పాడండి, మంచిదే, మీకు మంచి కలగాలని కోరుకుంటున్నాను. నేను బాగా చెప్పలేదు,
సూచనగా తీసుకొని జాగ్రత్త పడి మంచి ఫలితాలు పొందుకునే ప్రయత్నం చేయండి అన్న విషయాన్ని గమనించండి. పిచ్చి కామెంట్స్కి నా దగ్గర నుంచి పిచ్చి సమాధానమే వస్తుంది. ఇది మర్చిపోవద్దు. నేను టిట్ ఫర్ టాట్, ఎవరికైనా అపాయింట్మెంట్కి ఎంత డబ్బు తీసుకుంటాము నేను మొహమాట లేకుండా చెప్తాను. కానీ ప్రచారం చేసుకునే అవకాశం నాకు లేదు. మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఉందా, నా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు ఎంత రుసుమవుతుందో చెప్తారు. మీరు చాలా కాస్ట్లీ అని చెప్పేసి, మీరు అమెరికాలో ఉన్నప్పుడు ఒక రేటు, ఇండియాలో ఒక రేటు ఉంటుందని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక దేవస్థానానికి టికెట్ కొంటున్నప్పుడు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి వారికి దర్శన టికెట్, అభిషేకం టికెట్ వేరే ఉంటుంది. అక్కడ ప్రశ్నించరే, కానీ జ్యోతిష్కుడుగా మేము అడుగుతున్నటువంటి దానికి మాత్రం ప్రశ్నిస్తుంటారు. నేనేమి 2000, 3000 తీసుకునేటువంటి వ్యక్తిని కాదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి జ్యోతిష్కుడు నేను, తప్పుగా అనుకోవద్దు. ఏదేమైనా ఈ యొక్క మే మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాలని నిశ్చితంగా పరిశీలించి మంచి మంచి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మే నెలలో మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? 2025 సంవత్సరం దాదాపుగా వీరికి మొదటి వారంలోనే మొదటి 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన 5 రోజులు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 2వ వారం, 3వ వారం సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. 4వ వారంలో అదృష్ట యోగం, చాలా మంచి ప్రశాంతత. ఏదన్నా ఉద్యోగ ప్రక్రియ ఉంటే మొదటి వారంలో 3 రోజుల తర్వాత, అంటే మొదటి 3 రోజుల తర్వాత 4వ రోజు నుంచి మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ధనలాభం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందం ఉంది. లేదా 4వ వారంలో ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశీయానం ఉంది, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. మధ్యలో ఉన్నటువంటి 2 వారాల్లో సమయ పాలన, ఏకాగ్రత, ప్రశాంతత, మౌనము, కుటుంబ సభ్యులు చెప్పిన మాట వినడము, అనవసర మరకలతో చెడ్డవారితో స్నేహం మీకు పనికిరాదు. లేనిపోని అవాంతరాలు క్రియేట్ చేసుకోకండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి చెడు వైపున వెళ్లేటువంటి ప్రయత్నం. కాబట్టి అటువంటి వ్యక్తి దూరంగా ఉండండి. కోర్టు వివాదాలకి దూరంగా ఉండండి. ఘర్షణ వాతావరణం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా కాస్త కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా, బోరుబావుతో వారికి కూడా మంచి లాభాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో ప్రతి పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ ర్యాంక్ రావడానికి మాత్రం ఎక్కువ కృషి పడాలి. 2వ వారంలో కనుక 3వ వారంలో పరీక్షలు ఉంటే అధిక శ్రమ, అంటే విద్యార్థులు కాస్త ఎక్కువ శ్రమ. రోజు 6 గంటలు చదువుతుంటే ఈ 2 వారాలు మీరు 8 గంటలు చదవండి. 8 గంటలు చదివితే చాలు, బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం. 4వ వారంలో మీకు శ్రమకు తగినటువంటి ఫలం, మంచి బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా నూతన ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు. వ్యాపార పరంగా చూసుకుంటే స్వర్ణకార వ్యాపారస్తులకి అధిక లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కార్మిక సోదరులకి అదృష్ట యోగం, కర్షకులకి పంట లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కొత్త కాంట్రాక్టులు పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 2వ వారం, 3వ వారంలో కాస్త హనుమాన్ చాలీసా పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీత పారాయణం చేయడం. జాతకం బాగున్నా బాగలేకపోయినా నిరంతరం భగవద్గీత పారాయణం చేస్తే మన కార్య దక్షత, కార్యస్థితి అనుకూలంగా మారడం, కార్యానుకూలత ఏర్పడేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి భగవద్గీత జాతకం బాగున్నా బాగలేకపోయినా చదవండి. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాన్ని పొందుకునే అవకాశం కానీ, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం 4వ వారంలో బాగుంది. మొదటి వారంలో 4 రోజులు బాగుంది. మధ్యలో జాగ్రత్తగా ఉండండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. జూదం ఆడమంటున్నారు స్వామి అంటే, జూదం ప్రభుత్వం వాళ్ళు అనుమతి పొందిన జూదం ఆడండి. ఏదైనా సరే జూదం అనేది ఆకస్మిక ధనలాభాన్ని, ఆకస్మిక ధన నష్టాన్ని కలిగిస్తుంది. జాతకంలో ఆకస్మిక ధన నష్టం, ఆ రోజున, ఆ క్షణంలో మీరు తీసుకున్న టికెట్కి లాభం రావాలంటే ఆ లాటరీ డ్రా ఓపెన్ చేసేటప్పుడు మీకు 5 గ్రహాలు లాభస్థానంలో, శుభ సూచకంలో ఉండాలి. అదే అదృష్ట యోగం. అది అష్టక వర్గంలో భాగ్యస్థానంలో కూడా మంచి బిందువులు ఉండాలి. కాబట్టి అందుకే చెప్తాం, ఈ మాసంలో, ఈ రోజున, ఈ వారంలో అదృష్టం ఉందని చెప్పడం. దాన్ని మీరు
భగవంతుని మీద దృష్టి పెట్టి భగవంతుని ఆరాధన చేసుకుంటూ మీరు అదృష్టాన్ని పొందుకోవాలి. ఆ విధంగా ఆలోచించండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం కానీ, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం అనుకూలత ఉంది. 2వ వారంలో 3వ వారంలో మధ్యవర్తిత్వం చేయడం మంచిదిగా జాగ్రత్త. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, అప్పుగా తీసుకోకండి, ప్రమాదాన్ని పొందుకోకండి. అలాగే మితిమీరినటువంటి మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కొన్ని రాజకీయ శక్తులు మీ ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజకీయ నాయకులకు బాగాలేదని కాదు, రాజకీయ బాగా ఉంది, కళాకారులకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు పొందుకునే అవకాశం, ధనయోగం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే 2-3 వారాల్లో అప్రమత్తతగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభకర మంగళప్రద ఆనంద యోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.